నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. దేవుడు తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి వెండును, పువ్వు వాడును. నిశ్చయముగా మనము గడ్డి వంటి వారమే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. కానీ దేవుడు మనము మట్టివారమని ఎరిగిన వాడైనను మనలను తన కుమారులుగా చూచుచున్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనివాడు కాగా, మనము కేవలము శరీరులమై ఉన్నామని, ఇసరి వెళ్ళి మరలా రాని గాలివలెనున్నామనియు దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మరియు మనమందరము చనిపోవదుము కదా, నేలన ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము కనుక జాలి పడుతున్నాడు. అర్థమవుతుందా సోదరా?